టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. స్టేట్లోనే ఉంచి ఇంజనీరింగ్ చదివిస్తే బెటర్ లేదా అవుట్ ఆఫ్ స్టేట్ పంపిస్తే బెటర్? ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ 90 to 95% క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీరు క్లెయిమ్ చేస్తున్నారు. మీకు అడ్మిషన్ రావాలి అంటే మీరు కండక్ట్ చేసే హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ గా ఉన్నారా? వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. ఈ రోజు క్లాస్ లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. బికాజ్ ఇప్పుడున్న రోజుల్లో నన్ను చాలా మంది పేరెంట్స్ గానీ పిల్లలు గానీ సజెషన్ అడుగుతారు. ఎక్కువగా పేరెంట్స్ అడిగే సజెషన్ ఏంటంటే, మేడం మన స్టేట్ లోనే ఉంచి ఇంజనీరింగ్ చదివిస్తే బెటరా లేదా అవుట్ ఆఫ్ స్టేట్ పంపిస్తే బెటరా? ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫరబుల్. ఒకవేళ మీకు వీలు అయితే కనుక అవుట్ ఆఫ్ స్టేట్ పంపించండి. బికాస్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తే ఒకటి పిల్లల ఎక్స్పోజర్ పెరుగుతుంది, రెండోది వాళ్ళ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మోర్ ఎక్స్పోజర్, మోర్ ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళకి దొరుకుతాయి. సో ఆల్వేస్ ట్రై టు గో అవుట్ ఆఫ్ స్టేట్ సో దట్ మీకు ఇండిపెండెంట్ కూడా పిల్లల్లో చాలా ఇండిపెండెంట్ గా బ్రతకడం, ఇండిపెండెంట్ గా అన్ని చేసుకోవడం కూడా వాళ్ళకి అలవాటు అవుతాయి. సో అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు మనకుండే మెయిన్ పాయింట్ ఏంటంటే, చాలా ఎక్కువ జర్నీలు, ఎక్కువ దూరాలు పెడితే పేరెంట్స్ కి కన్సర్న్ ఉంటుంది. నేను కూడా ఒక పేరెంట్ గా ఆలోచిస్తాను. సో నార్త్ ఇండియాలో ఎక్కడో ఢిల్లీలోనో చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉండే యూనివర్సిటీస్ కన్నా మన సౌత్ లో ఉండే కర్ణాటక, తమిళనాడులో చాలా అద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఈ లాస్ట్ 4-5 years లో కూడా చాలా మంది కర్ణాటక అండ్ తమిళనాడులో మన తెలుగు పిల్లలే చాలా ఎక్కువగా అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? రీజన్ ఏంటంటే, వీళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. రెండోది వచ్చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. క్యాంపస్ ప్లేస్మెంట్స్, సో ఈ 2 పాయింట్స్ చాలా ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉంటాయో. ఇవి కాకుండా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఈ రోజుల్లో ఉండాల్సింది కల్చరల్ డెవలప్మెంట్. అంటే ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా స్కిల్ డెవలప్మెంట్ అనేది కావాలి పిల్లలకి. సో ఇలాంటి 3 ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని మన తమిళనాడులో ఏవైనా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా, వాటి గురించి నేను మీకు ఈ రోజు డీటెయిల్డ్ గా చెప్పబోతున్నాను. సో ఒకసారి తమిళనాడులో కాలేజెస్ అనగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ గుర్తొచ్చేది దేశంలోనే ఇప్పుడు చాలా డిమాండ్ లో ఉండేవి ఎస్ఆర్ఎం, బిట్. సో ఎస్, ఆబ్వియస్ గా ఎస్ఆర్ఎం అండ్ బిట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి టాప్ లో ఉంటాయి. అయితే ఎస్ఆర్ఎం కాలేజెస్ అనేది మీకు తెలుసు, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది చెన్నైలోనే దగ్గరలోనే ఎస్టాబ్లిష్ అయి ఉంది కాబట్టి 1985 నుంచి ఉంది ఇది. దిస్ ఈస్ ఆబ్వియస్లీ ఆ ప్రైవేట్ యూనివర్సిటీ. దీంట్లో చాలా 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 మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో మంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఉంది. ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో హైయెస్ట్ డిమాండ్ బిట్స్ తర్వాత ఎవరైనా పిల్లలు ఏదైనా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ని ప్రిఫర్ చేస్తున్నారు అంటే అది ఎస్ఆర్ఎం. సో ఎస్ఆర్ఎం వీళ్ళకి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రికార్డ్ కూడా ఉంది. దాదాపుగా 90% వరకు వీళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్, 90 to 95% క్యాంపస్ ప్లేస్మెంట్స్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నిజంగా వస్తాయి. హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి అండ్ యావరేజ్ ప్యాకేజెస్ కూడా అప్రాక్సిమేట్ గా చాలా బాగుంటాయి. కాకపోతే ఫీ స్ట్రక్చర్ అనేది కొంచెం హైగానే ఉంటుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ కావాలి అంటే మీరు వీళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఎస్ఆర్ఎం జేఈ, దానికి అప్లై చేసి ఎస్ఆర్ఎం జేఈ క్లియర్ చేయాలి. ఎస్ఆర్ఎం జేఈకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వేదాంతు తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూడొచ్చు. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో నేను పేస్ట్ చేస్తాను. సో ఎస్ఆర్ఎం అనేది ఎస్ వన్ ఆఫ్ ది కన్సిడరబుల్. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి. ఫెస్ట్లని ఇవి అవి చాలా ఎక్కువగా జరుగుతాయి. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది, ఎంత హై డిమాండ్ ఉన్నా కూడా మంది పెరిగితే మజ్జిగ పలచన అవుతుంది అన్నట్లుగా వీళ్ళ గత 2-3 సంవత్సరాల్లో వీళ్ళ ఇంటేక్ చాలా పెంచేశారు. సో ఆబ్వియస్ గా ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే కొంచెం మనీ మైండెడ్ ఉంటాయి కాబట్టి సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ని ఇంటేక్ తీసుకోవడం వల్ల అక్కడ కొంచెం క్వాలిటీ అనే దాని దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు అని అనిపించింది. బట్ డిమాండ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఎస్, ఎస్ఆర్ఎం కెన్ బి ఆన్ టాప్. నౌ కమింగ్ టు నెక్స్ట్, యాజ్ ఐ టోల్డ్ యు, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా తమిళనాడులో ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 1984 లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు కూడా ద మోర్ ద ఓల్డ్ కాలేజ్, ద మోర్ ద గుడ్ రెప్యుటేషన్ దానికి ఉంటుంది. అంత బాగా ఆ రెప్యుటేషన్ ని కాపాడుకోవడానికి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఆ యాక్టివిటీస్ ని కూడా మెయింటైన్ చేస్తారు. సో అయితే వీళ్ళకి కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మనకి రీసెంట్ గా అమరావతిలో కూడా వచ్చింది. అమరావతిలో ఉండే దాంట్లో ఎలా అడ్మిషన్ తెచ్చుకోవాలి దీని గురించి అగైన్ విఐటిలో మీకు అడ్మిషన్ రావాలి అంటే వీళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో విఐట్రిపుల్ ఎగ్జామినేషన్, దానికి అప్లై చేయాలి. విఐట్రిపుల్ నోటిఫికేషన్ ఆల్రెడీ 2026 కి గాను రిలీజ్ అయిపోయింది. సో విఐట్రిపుల్ అండ్ విఐటి ఇన్స్టిట్యూట్ కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది.
దాని లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి దానిని గో త్రూ అవ్వండి. అయితే విఐటి అండ్ ఎస్ఆర్ఎం అనేవి ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ లో, లాస్ట్ 4 ఇయర్స్ లో అనుకోవచ్చు, పోస్ట్ కోవిడ్ అనుకోవచ్చు, చాలా ఎక్కువగా డిమాండ్ లోకి వచ్చేసాయి. సో ఆబ్వియస్ గా ఇది కూడా మంది పెరిగితే మజ్జిగ పలచన అవుతుంది అన్న చందాన ఇంటెక్ చాలా విపరీతంగా పెంచేశారు. బట్ ఎప్పటికప్పుడు డిమాండ్ లో ఉన్నవి ఎప్పుడు కూడా అలా కొట్టుకుపోతాయి కాబట్టి వీళ్ళు కూడా రికార్డు స్థాయిలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి చూపిస్తున్నారు. సో విఐటి లో సిఎస్సి గానీ, ఇప్పుడున్న డిమాండ్ ఫుల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏఐఎంఎల్ గానీ, డేటా సైన్స్ గానీ, ఇవన్నీ కూడా చేయడం అనేది నిజంగా వర్త్. సిన్సియర్ గా ఒక స్టూడెంట్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్, ఎస్ఆర్ఎం గానీ, విఐటి గానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీకు గ్యారంటీగా వస్తాయి. అయితే వీళ్ళలో మేనేజ్మెంట్ కోటా సీట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో డొనేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్ క్యాంపస్ వెల్లూరు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా క్యాంపసెస్ కొంచెం తక్కువలో ఉన్నా కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే మీకు కంపల్సరీగా ఉంటాయి. సో ఎస్ఆర్ఎం, విఐటి ఎవరైతే ఈ ఫీజు బేర్ చేయగలము అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వీటిని కన్సిడర్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ యావరేజ్ ప్యాకేజే ఒక 7-8 lakhs దగ్గరలో ల్యాండ్ అవుతుంది, 7-9 lakhs దగ్గరలో. సో విచ్ ఈస్ కన్సిడరబుల్లీ వర్త్. నిజంగా చాలా బాగుంటుంది కాబట్టి ఎస్, యూ కెన్ కన్సిడర్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేటప్పటికి నా మోస్ట్ ఫేవరెట్ అమృత విశ్వవిద్యాపీఠం. యాక్చువల్ గా దీనిని నేను టాప్ లో పెట్టాలి, బట్ చాలా ఇది ఎవరైతే లైఫ్ లో డిసిప్లిన్ కావాలి, ఆటలు పాటలు ఎగరడాలు గంతులేయడాలు డాన్సులు కాకుండా చదువు, స్కిల్ డెవలప్మెంట్ లేదా ఒక క్రమశిక్షణ అయిన జీవితం కావాలి అనుకుంటే కనుక వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అమృత విశ్వవిద్యాపీఠంలో ఉండే ఏకైక అందరూ కొంతమంది బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇక్కడ నాన్ వెజిటేరియన్ నాట్ అలౌడ్, కంప్లీట్ గా నాన్ వెజిటేరియన్ నాట్ అలౌడ్, ఓన్లీ వెజిటేరియన్ ఉంటుంది. అండ్ ఇక్కడ పద్ధతిగా మార్నింగ్ లేవడము, ధ్యానం ఏదో చేయడము, అలాంటి ఒక క్రమశిక్షణమైన జీవితం అనమాట. అంటే ఏ పేరెంట్స్ గాని పిల్లలు గాని ఒక డిసిప్లిన్డ్ లైఫ్ కావాలి, ఈ ఎగరడాలు గెంతడాలు కాదు, ఫెస్ట్లు కాదు. ఫెస్ట్లు కండక్ట్ చేస్తారు కానీ ఒక పద్ధతిలో ఉండదు అనమాట. సో రోజు అటెండెన్స్ ట్రాక్ చేయడము, సో ఇలాంటివన్నీ కంపల్సరీగా చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ తో కావాలి మీకు లైఫ్ అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సిడరబుల్. నా దృష్టిలో ఇప్పుడున్న రోజుల్లో పిల్లలకి ఇది ఇలాంటివి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు మనీ మైండెడ్ అస్సలు కానే కాదు. వీళ్ళకి ఎంత డిమాండ్ ఉన్నా కూడా వీళ్ళ ఇంటేక్ పెంచుకోవట్లేదు, అదే ఇంటేక్ లో ఉన్నారు. సో వీళ్ళు మనీ మైండెడ్ కాదు కాబట్టి వీళ్ళ ఫోకస్ అంతా కూడా స్టూడెంట్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే జరుగుతాయి, లేకపోవడం ఏం లేదు, చాలా బాగుంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇఫ్ యూ వాంట్ డిసిప్లిన్డ్ ఇంజనీరింగ్ లైఫ్ దెన్ యూ కెన్ ప్రిఫర్ అమృత విశ్వవిద్యాపీఠం. యాక్చువల్ గా విఐటి ఎస్ఆర్ఎం కన్నా దీనిని ప్రిఫర్ చేయొచ్చు. అయితే దీంట్లో మీకు అడ్మిషన్ కావాలి అనుకుంటే మీరు AEEE ఎగ్జామినేషన్, వీళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అవ్వాలి. సో AEEE ఎగ్జామినేషన్ గురించి నోటిఫికేషన్ రాగానే నేను మీకు డీటెయిల్స్ అన్ని కూడా త్వరలోనే చెప్తాను. నౌ కమింగ్ టు అనదర్ మై ఫేవరెట్ యూనివర్సిటీ, శస్త్ర యూనివర్సిటీ. తంజావూరులో లొకేట్ అయి ఉంది. సో శస్త్ర యూనివర్సిటీ అనేది దీని అడ్మిషన్ ప్రాసెస్ వెరైటీగా ఉంటుంది. శస్త్ర యూనివర్సిటీ అగైన్ వన్ ఆఫ్ ది డిసిప్లిన్డ్ యూనివర్సిటీస్. సో దీంట్లో కూడా ఎక్కువగా విపరీతమైన ఫెస్ట్లు, ఈ డాన్సులు వేయడాలు ఇలాంటివి ఏమి ఉండవు, వాళ్ళు అక్కడ ఎంకరేజ్ చేయరు. అండ్ శస్త్రాల కూడా కంప్లీట్ గా వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ గా వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. సో ఫుడ్ ని పక్కన పెట్టేస్తే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెయింటైన్ చేస్తారు. సిన్సియర్ గా స్టడీస్, ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. శస్త్ర యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. శస్త్ర యూనివర్సిటీలో 50% ఆఫ్ ది సీట్స్ తమిళనాడు లోకల్ క్యాండిడేట్స్ కి కేటాయిస్తారు. మిగతా 50% ఆఫ్ ది సీట్స్ లో అదర్ స్టేట్స్ వాళ్ళకి సెలక్షన్ ఎలా ఉంటుందంటే వీళ్ళ దగ్గర ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. మీ ఐపీఈ మార్క్స్ ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఉంటాయి కదా, దానిలో 50%, జేఈలో వచ్చిన మార్క్స్ లో 50%, ఈ రెండు కలిపి కౌన్సిలింగ్ చేసి మీకు సీట్ ఇస్తారనమాట. అంటే ఎవరైతే ఐపీఈలో చాలా స్ట్రాంగ్ గా ఉంటారో, ఐపీఈలో ఒక 980 మార్క్స్, 960 మార్క్స్, 970 పైన మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా శస్త్రాన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే జరుగుతాయి. సో సిన్సియర్ స్టూడెంట్స్ కి ఇది చాలా బాగుంటుంది. నా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, మోస్ట్ ఫేవరెట్, చాలా మందికి ఫస్ట్ చాయిస్ లో ఉండే కాలేజ్ సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్. సో సత్యభామ అనేది చాలా వెస్టర్నైజ్డ్ ఉంటుంది, అంటే ఇక్కడ చాలా ఫాస్ట్ కల్చర్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది పయోనియరింగ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. చాలా మంది దీన్ని చూస్ చేసుకుంటారు, కాకపోతే కొంచెం దీనికి పెట్టుబడి కూడా కొద్దిగా అలాగే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం అంతే అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ కూడా ఉంటుంది. సో సత్యభామ అనేది ట్రెండింగ్ లో ఉన్న కాలేజే. ప్లేస్మెంట్స్ కూడా చాలా వరకు, అంటే దాదాపుగా 90 to 95% ఆఫ్ ప్లేస్మెంట్స్ వీళ్ళు క్లెయిమ్ చేస్తారు కాబట్టి నిజంగా చాలా బాగుంటుంది. యావరేజ్ ప్యాకేజ్ కూడా వీళ్ళకి ఇక్కడ దాదాపుగా మనకి 9 lakhs వరకు కూడా యావరేజ్ ప్యాకేజ్ అనేది ఉంటుంది.
అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ బీటెక్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆఫర్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని వెరైటీ ఆఫ్ డిమాండ్ లో ఉండే బ్రాంచెస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ సత్యభామలో మోస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ పిల్లలు డీవియేట్ అవ్వకుండా ఉంటారు, వాళ్ళు వేరే దారిలోకి వెళ్లకుండా ఉంటారు అనుకుంటే కనుక దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి అక్కడ కల్చర్ గురించి తెలుసుకోండి, బికాస్ కొంచెం ఫాస్ట్ కల్చర్ అనేది సత్యభామలో ఉంటుంది అనేది అందరికీ తెలిసిన నిజము. కొద్దిగా ఖర్చు కూడా ఉంటుంది. సత్యభామలో జాయిన్ అవ్వడానికి ప్రొసీజర్ వీళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడము, లేదు అంటే కనుక ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో కూడా వీళ్ళు సీట్లు అనేవి ఫిల్ చేస్తారు. సో ఆ విధంగా కూడా సత్యభామలో మనము అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. సో యావరేజ్ ప్యాకేజ్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఈ సత్యభామని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న కాలేజ్. చాలా మంచి ఎడ్యుకేషన్ ని అందిస్తున్నారు. వీళ్ళు కూడా మంచి మంచి ప్రొఫెసర్స్ ని రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడున్న కాలంలో మనకి తమిళనాడులో గనక ట్రెండింగ్ కాలేజెస్ పేర్లు చెప్పమంటే అందులో ఈ హిందుస్థాన్ కాలేజ్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంపల్సరీగా వస్తుంది అనమాట. వీళ్ళు కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. 94% ఆఫ్ ప్లేస్మెంట్ రేట్ అనేది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవ్రీ టైమ్ ప్లేస్మెంట్స్ చాలా బాగా జరుగుతున్నాయి. విత్ యావరేజ్ ప్యాకేజ్ 4 lakhs to 6 lakhs వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి కన్సిడరబుల్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీన్ని ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయొచ్చు, బికాస్ రానున్న కాలంలో కూడా ఇది బాగా గ్రో అవుతుంది. అలాగే వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. వీళ్ళ అంబియన్స్ గానీ మీరు కాలేజ్ కి వెళ్లి చూసినా కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. అక్కడ చదివే పిల్లల ఫీడ్బ్యాక్ కూడా నిజంగా చాలా బాగుంది కాబట్టి ఇది కూడా చాలా మంచి కాలేజ్, మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లో కూడా మేనేజ్మెంట్ కోటా ఉంటుంది మీకు. దీని అడ్మిషన్ కి మీరు డైరెక్ట్ గా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, డొనేషన్ అనేది వేరీ అవుతుంది. ప్రతి కాలేజ్ కి డొనేషన్ అనేది వేరీ అవుతుంది. SRM VIT లాంటి చోట అయితే కనుక డొనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. డొనేషన్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ఫస్ట్ క్యాంపస్ లో ఎక్కువ డొనేషన్ ఉంటుంది. వేరే లాస్ట్ క్యాంపస్ వెళ్ళే కొద్ది డొనేషన్ ఉండదు. వితౌట్ డొనేషన్ కూడా మీకు జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నా కలసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, దీని ఏదైతే NIRF ర్యాంకింగ్ ఉందో దానిని బేస్ చేసుకుని నేను ప్లేస్ చేయడం చేశాను తప్ప ఈ కాలేజ్ మీద నాకు అంత మంచి అభిప్రాయం అయితే లేదు, బికాస్ ఆఫ్ ది ఫీడ్బ్యాక్ ఐ గాట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. సో అక్కడ చదివే స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఇది కొద్దిగా సోసోగా ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా కొంచెం అట్లనే ఉంటాయి. బట్ ఎందుకో గానీ దీనికి డిమాండ్ అయితే ఉంది. దీనిలో అడ్మిషన్స్ అయితే బాగానే జరుగుతున్నాయి కాబట్టి దీనిని మనము టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ లో ప్లేస్ చేయడం అయితే జరిగింది. సో కొంచెం మీరు ఒకవేళ ఈ కలసలింగంలో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక దయచేసి మీరు ఎంక్వైరీ చేసుకోండి పర్సనల్ గా కూడా. మీకు నచ్చితే హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దీంట్లో కూడా వీళ్ళు ఏదైతే ప్లేస్మెంట్స్ ఉన్నాయో వీళ్ళు క్లెయిమ్ చేసింది లాస్ట్ ఇయర్ అయితే కనుక 1650 క్లెయిమ్ చేశారు. సో ప్యాకేజెస్ అప్రాక్సిమేట్ గా హైయెస్ట్ ప్యాకేజ్ 50 LPA వెళ్ళింది. యావరేజ్ ప్యాకేజ్ అయితే 4 lakhs వరకు ఉందన్నమాట. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, బన్నారి అమ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIT సాతి. సో ఇది తమిళనాడులోనే సిచ్యువేట్ అయ్యింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఇది కూడా ఒక మంచి కాలేజ్ గా కన్సిడర్ చేయొచ్చు. సో దీంట్లో ఫీజ్ స్ట్రక్చర్ కూడా అందరికి బేరబుల్ గా కూడా ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ 44 LPA వెళ్ళింది. అండ్ UG PG కోర్సెస్ లో కూడా చాలా వెరైటీ ఆఫ్ బ్రాంచెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దీంట్లో కూడా మీకు సెలెక్షన్ వయా JEE Mains 4 ఆర్ స్టేట్ కౌన్సిలింగ్. సో తమిళనాడు వాళ్ళకైతే తమిళనాడు కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. లేదు అంటే కనుక మీ JEE Mains 4 ద్వారా కూడా ఈ కాలేజ్ లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. మేనేజ్మెంట్ కోటాలో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది నేను ఎక్కడైతే చదువుకున్నానో, నేను చదువుకున్నది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. సో అదే సత్యసాయి బాబా డివోటీస్ అందరూ కలిసి ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి ఈ కాలేజ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే స్టాండర్డ్స్ తో అదే దృక్పథంతో ఈ కాలేజ్ అనేది నా దృష్టిలో అగైన్ అమృత, శస్త్ర, అలాగే శివనాడార్ ఇవన్నీ కూడా ఒక కేటగిరీలోకి వస్తాయి. దానికి చెందిందే ఈ సాయిరామ్ కాలేజ్ కూడా. ప్రస్తుత రోజుల్లో లాస్ట్ 2-3 years నుంచి చాలా చాలా డిమాండ్ లోకి వచ్చింది. మంచి డిసిప్లిన్ తో, ఎటువంటి మనీ మైండెడ్ లేకుండా, డబ్బు సంపాదన అనే ధ్యేయం కాకుండా ఒక ట్రస్ట్ ద్వారా ఇది నడపబడుతుంది కాబట్టి కంప్లీట్ గా సర్వీస్ ఓరియంటెడ్, అంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, మంచి వాల్యూస్ ఇవ్వాలి అనే ఒక దృక్పథంతో నడపబడే కాలేజ్ ఇది. దీని అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు వెళ్తే చాలు అట్రాక్ట్ అవుతారు, అంత బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చెప్పే ప్రొఫెసర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా మనీ ఓరియంటెడ్ కాదు, వాళ్ళు కూడా సర్వీస్ ఓరియంటెడ్. అంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఫారిన్ యూనివర్సిటీస్ లో, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో PhDలు ఇంకా పోస్ట్ డాక్టరేట్లు చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ
మీకు ఫ్యాకల్టీగా పనిచేస్తారు. సో నేను చదివిన అంబియన్స్ నాకు తెలుసు ఎంత వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. అదే ఇక్కడ మీకు దొరుకుతుంది అనమాట. నా దృష్టిలో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ కన్సిడరబుల్. సో ఇక్కడ అడ్మిషన్ అనేది మీకు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని లేదా జేఈ పర్సెంటైల్ బేస్ చేసుకుని మీ టాలెంట్, మీకు మంచి టాలెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ద్వారా మీరు విజిట్ చేసి అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు డైరెక్ట్ గా కాలేజ్ ని కూడా విజిట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ చాలా బాగా తీసుకొస్తున్నారు. సో ప్లేస్మెంట్స్ బాగున్నాయి అండ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా 3 to 4 lakhs వరకు ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇది కూడా లిస్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో తమిళనాడులో చాలా ఫేమస్ కూడా అయిందనమాట. Now moving on to next engineering college, Chennai Institute of Technology. Chennai Institute of Technology again booming engineering college, మంచి పేరు వచ్చింది తమిళనాడులో దీనికి. సో చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఇక్కడ ఏంటంటే మీకు దీంట్లో ఉన్న అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు జేఈ మెయిన్ స్కోర్ ని యాక్సెప్ట్ చేయరు. మిగతా ప్రైవేట్ కాలేజెస్ లో జేఈ మెయిన్ స్కోర్ బేస్ చేసుకుని మీకు మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్ ఇస్తారు, కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలి అండ్ మోస్ట్ ఆఫ్ ది సీట్లన్నీ కూడా చెన్నై బోర్డు ఏదైతే ఉందో ఆ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్అప్ చేస్తారు. లేదు అంటే మీరు మేనేజ్మెంట్ కోటాల ద్వారా మీరు ఇక్కడ సీట్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ 95% ప్లేస్మెంట్ రేట్ ఉంది వీళ్ళకి విత్ 2025 బ్యాచ్. సో అప్రాక్సిమేట్ గా హైయెస్ట్ సాలరీ 51 lakhs, యావరేజ్ సాలరీ 3 to 7 lakhs, 3 to 6 lakhs వరకు ఉంది అని చెప్తున్నారు కాబట్టి మంచి కాలేజ్, దీని గురించి ఆలోచించవచ్చు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఈ రెండు కాలేజెస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాదు. సవితా ఇంజనీరింగ్ కాలేజ్ ఈ మధ్య కాలంలో తమిళనాడులో వినిపించే కాలేజెస్ లో బెస్ట్ కాలేజెస్ లో సవితా కూడా ఉంది. సో సవితా పయోనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కూడా మంచి డిమాండ్ ఉంది, మంచి ప్లేస్మెంట్స్ రేట్ ఉంది. సో దీనిని మీరు కన్సిడర్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శివనాడార్ యూనివర్సిటీ చెన్నై. శివనాడార్ యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు, ఒక మంచి విజనరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మన హెచ్సిఎల్ సంస్థ వ్యవస్థాపకులు ఆయన స్టార్ట్ చేశారు. ఒక విజనరీతో స్టార్ట్ చేసిన ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. అయితే శివనాడార్ లో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమంది చాలా అద్భుతంగా ఉంది, సూపర్ గా ఉంది అని చెప్తారు. అదే టైంలో ఒకళ్ళేమో అంత సాటిస్ఫైడ్ గా లేదు అని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి కాలేజ్ ఇది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు, బట్ ఇది చాలా మంచి కాలేజ్. వీళ్ళ ఓన్ కంపెనీ వీళ్ళకి ఉంది కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో శివనాడార్ అనేది మంచి డిసిప్లిన్ తో కూడిన కాలేజ్. సో వీటన్నిటిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు కాబట్టి అన్ని కాలేజెస్ గురించి తెలుసుకోండి. వీటిలో బెస్ట్ ఏది మీరు మళ్ళీ ఒకసారి రివ్యూస్ చూసుకోండి. వీలైతే క్యాంపస్ ని విజిట్ చేయండి, అప్పుడు ఇంకా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇలాగే ఇవాళ తమిళనాడులో మనం చెప్తున్నాం కదా, నెక్స్ట్ వీడియో కర్ణాటకలో ఉండే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటి గురించి చెప్తాను. అండ్ మీకు గనక ఏదైనా ఒక పర్టిక్యులర్ ఈ కాలేజెస్ లో ఒక పర్టిక్యులర్ కాలేజ్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఆ యూనివర్సిటీస్ గురించి కూడా నేను కంపల్సరీగా వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్డ్, ఆల్ ద బెస్ట్.